మాట్లాడదాం. మనతో పాటున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు. నమస్తే సార్. 44 సెక్షన్ నెల రోజుల పాటు ఎందుకు వచ్చింది? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? దమ్ము లేని రేవంత్ రెడ్డి, దమ్ము ధైర్యం ఉన్నోడు బహిరంగంగా రావాలి. ఈరోజు సెక్యూరిటీ పెంచుకున్నావు, ఎందుకు పెంచుకున్నావు? సెక్యూరిటీ ఎందుకు పెంచినావు? 144 ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టారు సార్? అవగాహన లేదు. ఎందుకు నీకు అవగాహన లేదు అంటున్న, పరిపాలన మీద నీకు పట్టే లేదు, సబ్జెక్ట్ మీద పట్టే లేదు. నీవు రియల్ ఎస్టేట్లో నీ జీవితం గడిచింది. ఈ భూమికి ఎంత రేటు, దీనికి నాకు ఎంత లాభం వస్తుంది? ఈ భూమికి ఎంత రేటు, దీనికి ఎంత నాకు లాభం వస్తుంది? రేపు పొద్దుగాల అమ్మితే నాకు ఏం వస్తుంది? దీన్ని డెవలప్ చేస్తే ఏమొస్తుంది? గింతే తప్పిస్తే నాకు తెలిసిందేంది? చెప్పండి, ఏం తెలుస్తుంది? కేసీఆర్ రియల్ ఎస్టేట్ చేసిండా? కేసీఆర్ రియల్ ఎస్టేట్ చేసిండా? నువ్వు చేసినావు కాబట్టి నీకు ఇవన్నీ అవసరమే. నీకు పోలీస్ రాజ్యం తేవాలనుకున్నావు, పోలీస్ రాజ్యం తెచ్చినావు. నువ్వే డీజీపీ, నువ్వు మమ్మల్ని చంపు బందూకులు పెట్టి ఎవడొద్దన్నాడు? ప్రజలు చూస్తారు కదా. నువ్వు బందూకులు పెడతావా, జైలు వేస్తావా, ఏమేం చేస్తే చెయ్యి. నీవే సూసైడల్ అటాక్. శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచిగా అన్నాడు. ఆయన ఎవరి కోసం అన్నాడో నాకు తెలియదు, కానీ సూసైడల్ అటాక్ ఇది కాంగ్రెస్ కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం. బీఆర్ఎస్కు ఒక్క వెంట్రుక వాసి కూడా నష్టం జరిగేదే లేదు. సో ప్రిపేర్ అయి ఉన్నారనమాట. ఒకవేళ ఏదైనా జరిగినా సరే ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఎవరు లీడ్ తీసుకోబోతున్నారు? మీరు కక్ష కట్టిరమ్మా. నేనెందుకో కక్ష కట్టినా సార్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సినారియోని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఏం జరిగిందో నేను కూడా గ్రౌండ్ లోకి పోతున్నా, ఏం మాట్లాడుతుండ్రో నాకు కూడా తెలుసు. అందుకే మీకు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నాను. అమ్మా ఇప్పుడు మీరు అని అంటే రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టారు, మమ్మల్ని చంపాలనుకుంటారు. ఆయన ఎప్పుడైనా ఇప్పుడు బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది, పోలీసు రాజ్యం నడుస్తుంది, గూండాల రాజ్యం నడుస్తుంది. మా కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికలలో ఒక కనీసం 5 నుండి 10 మంది కార్యకర్తలు చనిపోయినరు. నిన్నగాక మొన్న జీవన్ రెడ్డి గారి సొంత రైట్ హ్యాండ్ను చంపేసిర్రు. ఒక్కటి కాదు కదా, వీళ్ళకి రేపు పొద్దుగాల ఇంకెన్ని ఎత్తులు జరుగుతాయి తెలియదు తెలంగాణలో. ఈరోజు సంపూర్ణంగా కేసీఆర్ గారు కన్న బిడ్డల్లాగా 2014 వచ్చింది భయ్. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుండి వచ్చిన ప్రతి పౌరుడు కూడా తెలంగాణ బిడ్డనే. ఎవరిని కూడా ఈ రోజు నుండి పోలీసులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళను ఒక్క మాట అనేది లేదు. మనం అందరం సమానమని చెప్పి ఒక తల్లిదండ్రి పాత్రలో, పెద్దన్న పాత్రలో ఆయన పరిపాలన చేసిండు. ఒక కాంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. దుర్మార్గులు పడిరాక ఓర్వలేక ఈర్ష్యా ద్వేషంతో ఆయన అంటే పడిరాని శక్తులే ఏంది దాని పుండు మీద కారం జల్లినట్టు, నిప్పుకల మీద ఇంకేమో ఉప్పేసినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి రెచ్చిపోయినోడు కేసీఆర్ గారు తిడుతూనే ఉంటారు. కేసీఆర్ గారు ఓపిక ఉంటుంది కాబట్టి మరి ఆయన ఓపుకుంటాడు. ఇప్పుడు ఓపిక లేని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే హత్యలు చేస్తాడు అంతే. ఎగ్జాంపుల్ నేనే అంటున్నా. ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను. నేను తెలంగాణవాదిని, నేను బహుజనవాదిని. 2 నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా. నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, కానీ పౌరుడుగా నీ దమ్ము ధైర్యాన్ని చూపెట్టుకున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, శభాష్ మేము ఇస్తున్నాం. కానీ పరిపాలన అందుకే నీకు లేదంటున్నాం. నువ్వు పరిపాలన సక్రమంగా చేసినావు అనుకో, అరే శభాష్ భాయ్ మా కేసీఆర్ గారి కంటే చాలా చక్కగా చేస్తున్నాడని మేమే అనేవాళ్ళం. ఎక్కడ చేస్తున్నావు? ఈరోజు మరి వికారాబాద్ జిల్లాలో ఉన్న రాడార్ వ్యవస్థ కేసీఆర్ గారు ఆపితే 3000 ఎకరాల అడవి హైదరాబాద్కి ఈరోజు ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? మూసి అనేది జీవనది. తల్లి పొదుగును కోసేసి 3000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మొత్తం చెట్లను నరికి రాడారు పెట్టి ఏం చేస్తావా నువ్వు? నువ్వు రెవెన్యూ భూములలో పెట్టి తెలంగాణలో ఎవడొద్దన్నాడు నీకు? వాళ్ళు 6 పాయింట్లు ఇస్తే వాళ్ళు ఎంచుకుంది ఆ అడవిని ఎంచుకురు, బాగుంది. దాన్ని ప్రజల పక్షాన డిఫెండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? మరి కేసీఆర్ డిఫెండ్ చేసిండుగా. అడిగొద్దు భయ్, వేరే ప్రాంతం చూడండి ఇస్తా అన్నాడు. మరి ఆ నిర్ణయం, పరిపాలన మారింది కాబట్టి నీకు అధికారం వచ్చింది. మరి నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం ఏం చేద్దామని అడగాలి కదా ప్రతిపక్షాన్ని. అడగకుండా పోయి నువ్వు రాజ్నాథ్ సింగ్ గారితో పోయి రక్షణ శాఖ మంత్రితో నువ్వు ఓపెన్ చేసి వచ్చినావు. మరి అడిగిపోయిన తర్వాత హైదరాబాద్ ప్రజలు ఆక్సిజన్ ఎక్కడ నుండి రావాలా? ఆ ఢిల్లీలో కరోనా వచ్చినప్పుడు ఈ మూతికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతికిర్రు. అట్లా హైదరాబాద్ ప్రజల పరిస్థితి వస్తుంది. అవి ఆయుర్వేద పడవలు. ఈరోజు హిమాలయాల్లో
ఆయుర్వేద అడవులు ఉండే, కానీ దక్షిణ భారతదేశంలో ఏకైక అడవి ఆయుర్వేద అడవి వికారాబాద్ది దామగుండం అడవులు. వాటిని సర్వనాశనం చేసినవి. ఇప్పుడు మంచి మంచి నేతలు ప్రపంచంలో, మంచి మంచి నాయకులు అడవి తల్లిని ముడితే పోయినోళ్ళు రేవంత్ రెడ్డి గారిది ఏం అయ్యేది ఉందన్న మాకు తెలియదండి. ఎందుకంటే చాలా బాధతోటి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రజలను ఈయనంత గోసబెట్టిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే. 10 నెలల్లోనే 11 నెలలండి అన్యాయం. మీరు చూడండి, మీరు గోస అయితే మీరు విన్నారు కదండి, వాళ్ళ తిట్లు విన్నారు కదా, మరి మీరు స్క్రోల్ చేయండి అలా ఏమేమి తిట్టిండ్రు. అంటే ఇంత అన్యాయం ముఖ్యమంత్రి ఎక్కడ చూడలే. ఈరోజు చూడండి 144 సెక్షన్ విధించే అధికారం ఎక్కడదండి నీకు? 144 సెక్షన్ అనేది ఏదో 3 గంటలు 4 గంటలు ఒక 24 అవర్స్ 12 అవర్స్ విధించాల్సిన 144 సెక్షన్ నెల తరబడి అనంటే ఇది నియంత పాలన కాకపోతే ఏందో మీరు చెప్పండి యాజ్ ఏ జర్నలిస్ట్గా. గత కాలంలో గాంధీ గారు, ఎవరు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎమర్జెన్సీ పెట్టండి తెలంగాణలో. ఇంకేముంది ఆడ? వేరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్ని జిల్లాల్లో ఇక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు, నలుగురు కలిసి తిరిగేది లేదు, మాట్లాడుకునేది లేదు. ఎప్పుడు ఎవడు అరెస్ట్ అయితే తెలియదు. నేను గట్టిగా మాట్లాడతా, గట్టిగా మాట్లాడినోడు ఉండనిస్తారా, బ్రతకనిస్తారా రేపు పొద్దుగల? అలాంటి కార్యకర్తలకు, నాయకులకు అలాంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉన్నది. కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చిండ్రండి, ఇంకో ట్వీట్ చేశాను. కరెంట్కి సంబంధించి అంటే సర్కారు వెనక్కి తగ్గింది, అది మన విజయమే, ఛార్జెస్ పెంచట్లేదు, రేపు ఎల్లుండి సంబరాలు చేసుకోండి అని పిలుపునిచ్చింది సార్. ఒకవైపు ఏమో అరెస్ట్ వార్తలు వస్తున్నాయి, ఇంకోవైపు ఏమో సెలబ్రేషన్ చేసుకోమని కేటీఆరే పిలుపునిచ్చారు. దీని రెండింటికి ఏమన్నా లింక్ ఉందా? అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ప్రజల పక్షాన మేము ఉద్యమమే చేయకపోతే రుణమాఫీ 18,500 కోట్ల రూపాయలు పడేటివి కావు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అది ప్రజలు, మీరు పోయి అడగండి, ప్రజలు అది చెప్తారు. రెండవది, ఈరోజు వరకు రైతు భరోసా వాళ్ళే. తర్వాత ఈరోజు వరకు రైతు భరోసాలో కౌలు రైతులు ఉన్నారు, రైతులు ఉన్నారు. తర్వాత రైతు కూలీలకు 12,000 ఇస్తామని ఇప్పటిదాకా పడలే. తర్వాత 200 యూనిట్లు ఏదైతే ఉచిత కరెంట్ అన్నారో గృహలక్ష్మిది, అది ఇప్పటిదాకా 10 మందికో 5 మందికో ఇచ్చుకుంటూ అందరికి ఇచ్చినామని ప్రోపగండా చేస్తారు. మీరు చెక్ చేయాలమ్మ ఇవన్నీ. మీరు ప్రశ్న బ్రహ్మాండంగా ఇస్తారు, మీరు ఎప్పుడైనా చెక్ చేసిరా? మీరు గ్రామాలలోకి వెళ్ళి లేదు, ఇక్కడనున్న గల్లీలో చెక్ చేసిరా? మీకు అర్థమవుతుంది. ఈరోజు ఒంటరి మహిళలకు పెన్షన్ ఏది చెప్పండి? మరి పెద్దోళ్ళకు పెన్షన్ ఏది? 4,000 రూపాయలు. అలాగే విద్యార్థులకు ఏది, ఆయన చేయూత కార్డు ఇస్తానని చెప్పాడు, 5 లక్షల కార్డు ఇస్తున్నాడు, ఏది గ్యారంటీ కార్డు. తర్వాత ప్రభుత్వానికి సెట్ గానికి టైం పట్టింది, ఖజానా ఖాళీ ఉంది అంటే ఏం చెప్తారు? ఖజానా ఖాళీ ఉన్నదంటే నీవు పరిపాలకుడు కావు అని అర్థం, అంతే. అప్పుడే ఫెయిల్ అయిపోయినావు. ఖజానా ఖాళీ అన్న రోజే 0 బై రేవంత్ రెడ్డి అవుట్. రేవంత్ రెడ్డి అవుట్ అంటే పరిపాలన తెలియనోడు అంటది అది. ఎవడన్నా నా ఇల్లు ఖాళీ ఉంది ఖజానా అంటే నాకు 1 రూపాయి ఎవడన్నా ఇస్తాడా? అమ్మ నాకు అర్థం కాదు. ఈయన పని అయిపోయింది రా, ఈయన పైసలు ఇస్తే నా పైసలు మునుగుతాయి అంట. ఇది అవునా కదా? నాకు ఒక మాట చెప్పండి. అన్నప్పుడు ఇలాంటి దుర్మార్గుడు అసలు తెలంగాణలో ఎందుకు పుట్టిండ్రు అనే పరిస్థితి వచ్చింది. ఈ 4 ఏళ్ళు ఎట్లా భరించాలి అంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టియాలి. ఆయన కుషిపడుతుండేమో కానీ వచ్చేది ఇంకా చాలా ఉన్నది. రాష్ట్రపతి పరిపాలన పెట్టిస్తాం, ప్రజలు ఊకోరు. ప్రజలు ఈరోజు తిరగబడ్డరు, పోలీసు వ్యవస్థ తిరగబడ్డది, నిరుద్యోగులు తిరగబడ్డరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కనీసం నిజంపై నేను ముఖ్యమంత్రినైనా, మ్యాండేట్ తెచ్చుకున్నా, నా తప్పులు ఏమిటి అని తెలుసుకొని నడుచుకుంటే చాలా మంచిది. 144 సెక్షన్ ఎత్తేయాలి. తర్వాత ప్రధాన ప్రతిపక్షాల మీద వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది, వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేయొద్దు. పిచ్చి పిచ్చి చేష్టలు చేసి కేటీఆర్ ఇంట్లో పోయి ఇంకేమన్నా పెట్టు, లేదు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇంకేమన్నా పెట్టు, ఇటువంటి చేస్తే ప్రజలు మనకి ఇంచు బై ఇంచు గమనిస్తారు నువ్వేంది నేనేంది అనేది. నేను అడ్వకసీ కేసీఆర్ ఫ్యామిలీ గురించి చేయట్లేదండి, వాస్తవాలు చేస్తున్నాను నేను. వాళ్ళకు చేయడం వల్ల వచ్చే లాభం లేదు, నష్టం లేదు. దే హ్యావ్ ఆల్ పవర్స్. కానీ ఒక కార్యకర్తగా, నాయకుడిగా నేను చెప్పింది ఏంటంటే, మరి ఒక తెలంగాణ తెచ్చినటువంటి ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవము రేవంత్ రెడ్డి గారు ఇస్తుర్రా? నాకు అది కావాలా.
ఎందుకు ఇవ్వట్లేదు? నీకేమైనా అడ్డమా? ముఖ్యమంత్రి అయినావు, బ్రహ్మాండంగా పరిపాలన చేసుకో. ప్రతిపక్షమైన మేము ప్రజల పక్షాన మేము మాట్లాడతాం. మాట్లాడేది మాకు ఇవ్వు. నువ్వు పరిపాలన చేసుకుంటూ పోయి నీవు ఇప్పుడు నువ్వు చేసుకుంటూ పోవాలి, ఇస్తూ పోవాలి, చేస్తూ పోవాలి. మేము అంటూనే ఉంటాము. నువ్వు గీంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు, మా ఏ కరికే దిక్కాతే అంటే ఏం పంచాయతీ ఇది? చెప్పండి, మీకు న్యాయం అనిపిస్తుందా? పొరపాటు ఎక్కడంటే గిల్లడం ఆయన్నే ఫస్ట్ ప్రొవోక్ చేస్తాడు. నేను ఇది చేస్తున్నా అని ఒక పెయిడ్ మీడియాతో ప్రొవోక్ చేస్తాడు. ప్రొవోక్ చేయందాడు మా వాళ్ళు తక్కువ, మా వాళ్ళ మెంటాలిటీ తెలుసు కదా మీకు. ఈరోజు మోదీ కూడా సరిపోడు మాకు. మాది ఒరిజినల్ ఉన్నది డిఎన్ఏ, కాబట్టి మేము ఖచ్చితంగా అట్లనే రియాక్ట్ అవుతాం. తెలంగాణ డిఎన్ఏ అది. ఆపమని చెప్పు. హరీష్ రావు గారి దగ్గరికి కూడా సరిపోనటువంటి వాడు, అనుభవం లేదు. కేటీఆర్కి సరిపోతాడా? మా ప్రవీణ్ గారికి సరిపోతారా వీళ్ళు? మీరు చెప్పండి. మా జ్ఞానేశ్వర్ ముదిరాజుకి సరిపోతారా వీళ్ళు? మా పొన్నాల లక్ష్మయ్యకి సరిపోతారా వీళ్ళు? మీరు చెప్పండి, ఏ నాయకుడికి సరిపోతారు వీళ్ళు? ఒక్క కార్యకర్త నాకే సరిపోరు. నన్ను కూర్చుని పెడితే కూడా ఒక కార్యకర్తకి విజయారే క్షత్రియ అనేటువంటి రేపు సీఎం కుర్చీ మీద ఒకవేళ కేసీఆర్ కూర్చుని పెడితే నేను ఆయన కంటే బ్రహ్మాండంగా వీడు నయమరాబాయ్ అనేది తెచ్చుకుంటా, కానీ నేను దాన్ని నిర్వీర్యం చేసుకోను. అంటే ఇంత మరి జ్ఞానహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణకు? అసలు ఆయనకు తెలంగాణ ఉద్యమం చేస్తేనేమో నరనరాన తెలంగాణ పట్టుకొని ఉంటుండే. ఆయన ఉద్యమం చేయలే. విలన్ పాత్రలో ఉన్న చంద్రబాబుకు శిష్యుడిగా పనిచేసిండు కాబట్టి అదే ఉంటుంది, సావాస దోషం. కాబట్టి చంద్రబాబు ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు. ఎందుకు? చంద్రబాబు డబ్బులు పెట్టి కాంగ్రెస్ను కొని ఈడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ను చంపి కాంగ్రెస్ రూపంలో తెలుగుదేశం నడుస్తుంది, ఈడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది ఈడ. ఇదమ్మా జరుగుతుంది. కాబట్టే మాకు వైరం 100% ఉంటుంది. మేము ఏదంటే చూసుకొనికే తయారున్నాం. మేము వెనకపోయేది ఏం లేదు. రేవంత్ రెడ్డికి భయపడేది లేదు, ప్రభుత్వానికి భయపడేది లేదు. చట్టం నీకుంది, చట్టం మాకు కూడా ఉంది. ప్రజలు నీకురు, ప్రజలు మాకు కూడా. నీకు నాకున్నది ఎంత పర్సెంట్లో పోయి నువ్వు గెలిచింది ఎంత? 1.37% తోటి గెలిచినావు. నువ్వు మాకేం సవాల్ చేస్తావు? నువ్వు పార్లమెంటులో 16 గెలుస్తున్నావు, 8 ఎందుకు పోయినావే? నువ్వు 16 గెలవాలి కదా. ఉన్నారు కదా మరి. అవును కదా, మరి వాళ్ళు మొత్తం 0 అయింది కదా. మరి వాళ్ళు మొత్తం 0 అయింది కదా. చలో, ఇవైతే ఇప్పుడున్నటువంటి ఇష్యూ అయితే ఇది సార్. ఫర్దర్గా మాట్లాడదాం. ఇంకా చాలా చాలా ఇష్యూస్ రాబోతున్నాయి అనుకుంటా, చూద్దాం. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక పౌరుడిగా ఒక ప్రధానమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రపతిని, ఆల్ అడ్మినిస్ట్రేషన్ 3 అంగాలను ప్రశ్నించే అధికారం ఒక పౌరుడిగా నాకుంది. ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉంది. తర్వాత ఒక ముఖ్యమంత్రి అనే అతను పౌరులందరికీ కూడా తల్లిదండ్రి పాత్ర కాబట్టి కోపతాపాలన్నీ కూడా తీసే అధికారం నాకు ఉంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ పాత్. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకొని కనీసం ఈ వీడియో చూస్తే తెచ్చుకొని సరిగ్గా రియలైజ్ అయ్యి పరిపాలన చేస్తే శభాష్ అంటాం. లేదు అని అంటే త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుంది. ఇది పొలిటికల్ బాంబు, ఇది సొసైటల్ అటాక్. శ్రీనివాస్ రెడ్డి గారు పొలిటికల్ బాంబ్ అంటే ఇది కాదండి. శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది తెలియదు, బట్టి విక్రమార్క గారు అయ్యేది తెలియదు, జానారెడ్డి గారే అయ్యేది తెలియదు, అట్లనే దామోదర్ రాజనరసింహ గారు అయ్యేది తెలియదు, పొన్నం ప్రభాకర్ గారు అయ్యేది మొత్తం టీపీసీసీ అధ్యక్షుడిగా ఆల్రెడీ అనౌన్స్ అయినటువంటి మధుయాస్కి గౌడ్ గారికి మళ్ళీ టీపీసీసీ అధ్యక్షుడు ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం మా పార్టీలో. ఈయన కావాలని ఎవరిని మహేష్ గౌడ్ని పెట్టుకున్నాడు, ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యేది కూడా తెలియదు. ఇది వాళ్ళ మధ్యలో పొలిటికల్ బాంబు. కానీ మా మీద మమ్మల్ని గెలిచేదంట సత్తగాలం లేదు. ప్రజలు రివోల్ట్ అయ్యారు, ప్రజలు ఈరోజు తిరగబడ్డరు. 11 నెలల్లో వాళ్ళ చరిత్ర వాళ్ళు బయట పెట్టుకురు. కాబట్టి వీళ్ళు దద్దమల ప్రభుత్వం అని మళ్ళీ కూడా మేము అంటాం. మీకు చేతనైనంత చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.